మీలో చాలా మందికి ఎస్పెషల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, అది కూడా తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఈ పార్టీకి స్టార్ట్ అయిపోయి ఉండదబ్బా. ఎందుకంటే సార్ ఈసారి మాకు సిలబస్ చేంజ్ అయింది అండ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోయింది. అసలు బ్లూ ప్రింట్ ఏంటి సార్, ఏ చాప్టర్ మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అయితే మీలో చాలా మందికి ఉంటాయి. కాబట్టి మై డియర్ అమిగోస్, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీ మ్యాథ్స్లో చేంజ్ అయిన సిలబస్ గురించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, వెయిటేజ్ ఏంది, నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మర్చిపోకుండా నువ్వు 1A and 1Bలో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నావో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. ఆ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏం చేయాలో నేను ఈ వీడియోలో డిస్కస్ చేసేస్తాను. సో మై డియర్ అమిగోస్, ఇక మొదలు పెడదామా? సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు ఈసారి సిలబస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది నాన్న. ఎస్పెషల్గా 1Aలో కొన్ని చాప్టర్స్ యాడ్ అయ్యాయి అండ్ దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకు చేంజ్ అయింది. అంతకుముందు 75 మార్క్స్ ఉంటే ఈసారి ఓన్లీ 60 మార్క్స్కే పేపర్స్ మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ని బేస్ చేసుకొని నేను మీకోసం అయితే ఒక బ్లూ ప్రింట్ అయితే తీసుకొని వచ్చేసాను. అంటే ఒక పర్టికులర్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఎన్ని రావచ్చు, 4 మార్క్స్ ఎన్ని రావచ్చు, 8 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని రావచ్చు, అండ్ ఒక పర్టికులర్ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత ఉండొచ్చు, అన్ని విషయాలు కూడా నేను మీతోని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయి. ఈ పీడిఎఫ్ వచ్చేసరికి నేను మీతోని వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ నుంచి పీడిఎఫ్ అయితే ఆరామ్సే డౌన్లోడ్ చేసుకొని నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే మరి. సో ఇక మన టాపిక్ లోపలికి వెళ్ళిపోతున్నానా. ఫస్ట్, ఇది మన దగ్గర ఉన్నటువంటి 1A సిలబస్ నాన్న. సో ఇందులో మనకు కొత్తగా యాడ్ అయిన టాపిక్స్, చాప్టర్స్ ఏమున్నాయంటే సెట్స్, రిలేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ నాన్న. ఇది మనకు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కొత్తగా యాడ్ అయినటువంటి చాప్టర్స్. పాత సిలబస్తో పోలిస్తే ఈ రెండు కూడా కొత్తగా వచ్చినాయి. సో మనకు బేస్డ్ ఆన్ ది మోడల్ పేపర్స్, ఆ మోడల్ పేపర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ నెక్స్ట్ 5 minutes. సో ఏముంది నాన్న, ఫస్ట్ సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఫంక్షన్స్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్, సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, మ్యాట్రైసెస్ ఇస్ ద వన్ ఆఫ్ ది హై వెయిటెడ్ చాప్టర్స్ మై డియర్. ఇందులో నుంచి మీకు 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్, ఇది హై వెయిటేజ్ ఉంది నాన్న. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 4 and 8, అదేవిధంగా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 2 and 2, అంటే 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్స్, అండ్ అదేవిధంగా ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి 1 4 మార్క్ క్వశ్చన్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 1 2 మార్క్స్, 1 4 మార్క్స్ అండ్ 1 8 మార్క్ క్వశ్చన్. ఇది కూడా వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ చాప్టర్స్. సో మై డియర్ అమిగోస్, ఇందులో మనకు 1Aలో అవుట్ ఆఫ్ 12 చాప్టర్స్ 2 చాప్టర్స్ ఆర్ మేజర్గా మనకు హై వెయిటేజ్ అయితే ఆక్యుపై చేయడం జరిగింది. వన్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ మ్యాట్రైసెస్ అనమాట. సో ఈ 2 చాప్టర్స్ మీద గట్టిగా ఫోకస్ చేయండి. సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ 2 8 మార్క్ క్వశ్చన్స్. ఎందుకంటే మనకు 8 మార్క్స్లో చాయిస్ ఉంటుంది. సో 2 8 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి మనం అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా చూడండి, 2 4 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఎలాగో 2 మార్క్స్లో నో చాయిస్ కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో దిస్. సో ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ గురించి చూసుకుంటేనా, సో మనకు ఎగ్జామ్లో టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సో ఇందులో ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసరికి నాన్న 2 మార్క్ క్వశ్చన్స్, అందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, నో చాయిస్. కాబట్టి 10 క్వశ్చన్స్కి మీకు 20 మార్క్స్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి 4 మార్క్స్ నాన్న, 8 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ టు అటెంప్ట్ 6 క్వశ్చన్స్. సో 6 క్వశ్చన్స్కి 24 మార్క్స్. అండ్ దెన్ వీ హ్యావ్ సెక్షన్ సి ఫర్ 8 మార్క్ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో టోటల్గా 16 మార్క్స్. సో మనం టోటల్ చెక్ చేసుకుంటేనా మనం ఫైనల్ వచ్చేసరికి 60 మార్క్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1A. అండ్ అదేవిధంగా వీ డూ హ్యావ్ 1B. సో 1B చెక్ చేయండి నాన్న, లోకస్. సో లోకస్ వచ్చేసరికి మీకు ఇందులో చేంజెస్ ఏం జరగలేదు నాన్న, కాకపోతే వెయిటేజ్ అనేది చేంజ్ అయింది. సిలబస్లో పాత సిలబస్సే ఉంది. సో ఈ ప్రకారంగా మనం చెక్ చేసుకుంటే లోకస్ నుంచి 4 మార్క్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి 4 మార్క్స్, స్ట్రెయిట్ లైన్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 1 8 మార్క్ క్వశ్చన్ అన్న ఇక్కడ. సో ఇది వన్ ఆఫ్ ది హై అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ నుంచి 2 4 మార్క్స్, 3D కోఆర్డినేట్స్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్, డీసీస్ అండ్ డిఆర్స్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్, ప్లేన్స్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్, లిమిట్స్ కంటిన్యూటీ నుంచి 2 మార్క్స్ ప్లస్ 1 4 మార్క్ క్వశ్చన్. అండ్ అదేవిధంగా డిఫరెన్షియేషన్ కూడా వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ చూడండి అన్న, డిఫరెన్షియేషన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇందులో మనకు 3 చాప్టర్లు వచ్చేసరికి హై వెయిటెడ్ చాప్టర్స్ మై డియర్. ఒకటి స్ట్రెయిట్ లైన్స్, ఇంకొకటి డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. యూ కెన్ ఆల్సో కన్సిడర్ ఇట్ యాజ్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. ఎందుకు అంటే ఇది కూడా
ఒక హై చాప్టర్ లాగా కన్సిడర్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇందులో నుంచి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ అయితే చేసేవచ్చు నాన్న. ఇగో ఇది మన యొక్క వెయిటేజ్. పేపర్ ప్యాటర్న్ ఈజ్ సేమ్ టు సేమ్ అగైన్. సో కావాలంటే చెక్ చేసుకోవచ్చు, సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. సో ఎక్కడ కూడా చేంజెస్ అయితే ఏం లేవు. 1A 1Bకి సేమ్ టు సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్. కాబట్టి మై డియర్ అమిగోస్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మర్చిపోకుండా ఈ వెయిటేజ్ బేస్ చేసుకొని అయితే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. ఇంకా లేట్ చేసే కొద్దీ మీకే చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ అదేవిధంగా మీరు కనుక JEE 2028కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మేము తీసుకొచ్చిందే ఈ యొక్క అర్జున JEE తెలుగు బ్యాచ్ నాన్న. సో మనకు ఇందులో 2 బ్యాచెస్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ బ్యాచ్, ఇది వచ్చేసరికి ఇన్ఫినిటీ బ్యాచ్ నాన్న. సో అర్జున JEE తెలుగు రెగ్యులర్ బ్యాచెస్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇవి. అండ్ అదేవిధంగా అర్జున JEE ఇన్ఫినిటీ బ్యాచెస్లో మనకు రెగ్యులర్ బ్యాచెస్లో ఉన్న అన్ని ఫీచర్స్తో పాటు ఎక్స్ట్రాగా ఈ 7 ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్యాచ్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మర్చిపోకుండా ఒక్కసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ మై డియర్ అమిగోస్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉంటే లెట్ us know ఇన్ ద కామెంట్ సెక్షన్స్. యాజ్ వెల్ యాజ్ మర్చిపోకుండా అవుట్ ఆఫ్ 60 మార్క్స్కి మీరు 1A and 1Bలో మీరు ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నారు, మీ టార్గెట్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా అవి కూడా ఫటాఫట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేస్తే మా టీం మీతో కనెక్ట్ అయిపోతుంది. అండ్ మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. విల్ సీ యూ అండ్ విల్ కనెక్ట్ and we'll get back to you with one more interesting guidance video. Until that time, take care everybody. Bye bye.